హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వాని ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మనం క్యారెట్ హల్వా చేస్తాం కదా! టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. దీనికోసం అర కేజీ దాకా బీట్రూట్లను తీసేసుకొని, వీటిని పైనున్న పొట్టును తీసేసుకోండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత తురుముకునే దాంట్లో ఈ బీట్రూట్‌ని బాగా తురిమేసుకోండి. కొంచెం లావుగా ఉన్న బెజ్జాలతో తురుముకోండి. చక్కగా మనకి పొడి పొడిలాడుతూ చాలా వస్తుంది. ఇలా చేసి పెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ తీసుకోండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ హల్వాకి చాలా చాలా బావుంటుంది. నా దగ్గర జీడిపప్పు, అలాగే కొన్ని పుచ్చపప్పు ఉన్నాయండి. అవి కూడా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏవి నట్స్ ఉన్నా కూడా అవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ నట్స్‌ని బాగా వేయించేసేసుకొని, దీంట్లోనే కొద్దిగా కిస్మిస్‌లను వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది కదా! ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాక చక్కగా మనం వేరొక బౌల్‌లోకి తీసుకోండి. ఎప్పుడూ కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగితేనే టేస్ట్ అనేది బావుంటుందండి. తర్వాత ఇదే నేతిలో మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా! దీంట్లోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అంత బావుంటుంది. మనం నెయ్యి యూజ్ చేసేది మంచిదైతే హల్వా కూడా చాలా రుచిగా వస్తుందండి. ఒక 5-10 నిమిషాల పాటు బాగా సిమ్‌లో పెట్టుకొని చక్కగా దీన్ని వేయించేసుకోవాలండి. ఈ బీట్రూట్‌లో ఉన్న నీరంతా కూడా చక్కగా ఎగిరిపోవాలి. తర్వాత దీంట్లో పావు లీటర్ అన్ని చిక్కటి పాలని వేసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలైనా లేదంటే నార్మల్ పాలైనా వేసుకోవచ్చు. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక పావు కేజీ దాకా బెల్లాన్ని తురుముకోండి. తర్వాత దీంట్లోకి వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. బెల్లము అలాగే పాలు వేయడం వలన చక్కగా మనకి ఇంకా నీరనేది ఎక్కువగా వస్తుందండి. బెల్లం కరిగిపోతే ఇంకా బాగా ఎక్కువ నీరొస్తుంది కదా! ఈ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు చక్కగా మనం వేయించేసుకుంటూ ఉండాలి. ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు బెల్లానికి బదులు పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది కదా! చూడండి దీన్ని బాగా ఉడికించేసేసుకొని, ఎక్కడా కూడా నీరు లేకుండా ఈ విధంగా గట్టిపడిపోవాలి. మరీ గట్టిగా అవసరం లేదండి. జస్ట్ కొంచెం నీరు నీరుగా ఉంటే సరిపోతుంది. ఆరిపోయాక ఇంకొంచెం గట్టిపడుతుంది కదా! తర్వాత దీంట్లోనే ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా చాలా బావుంటుంది. సింపుల్‌గా అయిపోయింది కదా! నార్మల్‌గా క్యారెట్ హల్వా చేస్తూ ఉంటాము. బీట్రూట్ హల్వా కూడా ఈ విధంగా ట్రై చేశారంటే పిల్లలకు కూడా బాగా నచ్చేసిద్దండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ వీడియో గనక మీరు చూసి ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ రూపాన తెలియచేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈ బీట్రూట్ హల్వా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.